అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇదే ఎస్ఆర్ ఏదైతే ట్యుటోరియల్ ఉందో వరదారెడ్డి దగ్గర శిష్యునిగా ఉన్నటువంటి సినీ గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ లెవెల్లో ఎదిగిపోయారు. ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్ఆర్ యూనివర్సిటీ స్థాపించినటువంటి వరదారెడ్డి ఎస్ఆర్ యూనివర్సిటీలో తను డాక్టరేట్ తీసుకోబోతున్నారు. ప్రస్తుతం సినీ గేయ రచయిత చంద్రబోస్ మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది? ఒక గురువు గారి దగ్గర నుంచి చదువు నేర్చుకున్న మీరు ఈరోజు అదే యూనివర్సిటీలో ఒక డాక్టరేట్ అందుకోబోతున్నారు. ఏ విధంగా ఉంది? చాలా చాలా జీవితంలో మర్చిపోలేని ఒక అనుభవం ఇది, ఒక అనుభూతి ఇది. దానికి నన్ను అర్హుణ్ణి చేసిన ఎస్ఆర్ విశ్వవిద్యాలయం సిబ్బందికి అందరికీ కూడా, యాజమాన్యానికి, సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గురుగారి చేతుల్లో రూపుదిద్దుకున్నాను. ఆ రూపుదిద్దుకున్న ఈ శిల్పాన్ని మళ్ళీ గురువుగారే మళ్ళీ నాకు కిరీట ధారణ చేసే ఒక అవకాశం ఆయనే ఇచ్చారు. అంతకంటే జీవితంలో కావాల్సిందే ఉంది. ఎందుకంటే గొప్ప అనుభూతి నాకేముంటుంది. మనస్ఫూర్తిగా అందరి ప్రేమ, అందరి అభిమానం, అందరి ఆదరణ ఉండడం వల్లే ఇలాంటివన్నీ సాధ్యం అవుతాయి. ఆస్కార్ తర్వాత ఈ గౌరవ పురస్కారం, ఇవన్నీ కూడా భగవంతుని కృప, పెద్దల ఆశీస్సులు నా పట్ల మెండుగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. సో ఒక మారుమూల ప్రాంతం రేగొండ మండలం నుంచి, చల్లగరిగే గ్రామం నుంచి ఆస్కార్ స్థాయికి ఎదిగారు. ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ప్రయాణం అంతా ఒక రోజులో అయింది కాదు కదా. 29 ఏళ్ల ప్రయాణం, శ్రమ, కృషి, నిద్రలేని రాత్రులు, కష్టపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు అన్నిటినీ అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నాను. దీని వెనకాల నా కృషి, నా ప్రతిభ కంటే ముఖ్యంగా మా కుటుంబ సభ్యుల ప్రేమ, నా భార్య సహకారం వెనకాల ఉంది. పరిశ్రమలోని పెద్దల ప్రోత్సాహం ఉంది. వాళ్ళందరూ చూపిన ప్రేమ కూడా నా పట్ల ఉంది. అందువల్లే ఆ ప్రతిభ మెరుగుపడడానికి, ప్రతిభ రాణింపులోకి రావడానికి, గుర్తింపబడడానికి కారణం పరిశ్రమలోని పెద్దలందరి ఆశీస్సులు. మంచి మంచి సినిమాల్లో మంచి మంచి పాటలు రాసే సందర్భాలు సృష్టించి అవకాశం నాకు ఇవ్వడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయని నేను భావిస్తున్నాను. సో మరొకరున్నారు, ఏదైతే చంద్రబోస్ వాళ్ళ సతీమణి సుచిత్ర చంద్రబోస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈరోజు డాక్టరేట్ అందుకోబోతున్నారు. ఏ విధంగా ఉంది? చాలా గర్వంగా ఉందండి. ఇకపైన గర్వంగా మా ఆయన డాక్టర్ చంద్రబోస్ అని చెప్పుకుంటా. సో ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ఏ విధంగా? అది ఇంకేముంది, సంథింగ్ స్పెషల్, వెరీ వెరీ యూనిక్ ఫీలింగ్. అందరికీ దక్కదు. చాలా గర్వంగా ఉంది. చాలా పెద్ద గౌరవం ఇచ్చాడు దేవుడు మాకు. సో ఒక విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారన్నాడు సార్ కూడా చెప్పాడు. నా వైఫ్ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే హ్యాపీనెస్ ఏ విధంగా? హ్యాపీనెస్సా ఎక్కువైపోయింది. అందరితో పంచుకోవాలని ఉంది. చూడొచ్చు, ఇది తను సుచిత్ర చంద్రబోస్ చెప్తున్నారు. తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో చంద్రబోస్కి ఆస్కార్ అవార్డుతో పాటు ఈరోజు డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. హ్యాపీనెస్ అందరితో పంచుకోవాలని ఉంది. అలాగే చంద్రబోస్ ఏదైతే చదువుకున్నాడో, వరదారెడ్డి దగ్గర తను ట్యూషన్ చెప్పి చదువు నేర్చుకున్నాడు. కానీ వరదారెడ్డి ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీ స్థాపించాడు. అదే యూనివర్సిటీలో తన చేతుల మీదుగా ఈరోజు నేను డాక్టరేట్ పొందడం చాలా అరుదైన అవకాశంగా నేను భావిస్తాను అని చెప్పేసి అయితే చంద్రబోస్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.